అందరికీ నమస్తే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ పడింది. నిన్న నైట్ 6 గంటల తర్వాత ఎన్నికల కోడ్ పడడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2 చోట్ల జరిగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలు, తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానానికి పట్టభద్రుల ఎన్నికలు నిర్వహించనున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడుంటాయి ఏంటి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్, 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 వరకు విత్డ్రాక్ ఛాన్స్, మార్చి 3న కౌంటింగ్. రాష్ట్రంలోనే 3 ఎమ్మెల్సీ స్థానాలకు నగారా మోగింది. 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఖాళీగా ఉన్న ఈ 3 స్థానాలకు వచ్చే నెల 27న ఎలక్షన్ నిర్వహించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించున్నారు. సేమ్ ప్లేస్ లో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ కి సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలు మరియు పట్టభద్రుల ఎలక్షన్స్ 2 జరిగే అవకాశం ఉన్నది. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అక్కడ జరిగే అవకాశం ఉంది. ఎస్ వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్. సేమ్ చూసుకుంటే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 10 నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నది. అయితే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పదవి కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చి 8వ తేదీలోపే ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్టు ఈసీ వెల్లడించింది. అలాగే ఏపీలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పట్టభద్రుల స్థానానికి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఆంధ్రాకు సంబంధించి. ఆంధ్రాలో కూడా సేమ్ ఎమ్మెల్సీ 2 స్థానాలకైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను 2 ఉపాధ్యాయ 1 పట్టభద్ర ఎన్నిక జరుగుతుంది. తర్వాత ఒక పక్క తీన్మార్ మల్లన్న పట్టభద్రులు ఏదైతే ఉందో ఖమ్మానికి సంబంధించి ఉపాధ్యాయులు జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా తీన్మార్ మల్లన్న పట్టభద్రుల నుంచి గెలిచింది కాబట్టి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి 1 టీచర్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. సో తీన్మార్ మల్లన్న కూడా ఇంకొక 1 ఏడాది కాలం పాటు ఉంది కాబట్టి దాని తర్వాత కూడా ఎమ్మెల్సీ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంది. మల్లన్న ఇప్పుడు ఆ పదవి తీసుకుని కూడా 2 సంవత్సరాలు అయిందా? ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోతుందా? 2 సంవత్సరాలు ఉంది ఆల్రెడీ. పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా అయింది, జనగానికి ఎమ్మెల్యేకి పోయింది కాబట్టి అది ప్లేస్ ఖాళీ అవడం వల్ల ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయింది, మరో సంవత్సరం ఉంది తీన్మార్ మల్లన్నది. ఆయన ప్లేస్ మల్లన్న పోటీ చేసి గెలిచిండు. అవును. అయితే ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13 వరకే నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ వేయాలి. 13వ తారీఖు మనకి 13వ తారీఖు విత్డ్రాల్ అనమాట. 13వ తారీఖు విత్డ్రా, 27వ తారీఖు పోలింగ్. ఫిబ్రవరి 10 వరకే ఎమ్మెల్సీ నామినేషన్లు మాత్రం ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరి 10కి నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్స్ ఫిబ్రవరి 13కి ఉపసంహరణ. ఇదిగా విత్డ్రాల్ అనమాట. తర్వాత ఫిబ్రవరి
27 ఎలక్షన్స్ 3 స్థానాలకు గాను 3 స్థానాలు 2 టీచర్ ఎమ్మెల్సీ 2 టీచర్ ఎమ్మెల్సీ 1 గ్రాడ్యుయేట్. ఒక హైదరాబాద్లో తప్ప మ్యాక్సిమం జిల్లాలు ఏదైతే చుట్టుపక్కల హైదరాబాద్ కానుకుని ఉన్నటువంటి ఆ జిల్లాలు ఏదైతే ఉందో ఆ జిల్లాల్లో మొత్తం కూడా ఎన్నికల కోడ్ నిర్వహించారు. ఏ జిల్లాలో ఎన్నికల కోడ్ నిర్వహించారు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 3 స్థానాలకు గాను 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈ 3 స్థానాలకు గాను ఏ జిల్లాలలో ఏ జిల్లాలో ఎన్నికల కోడ్ పడ్డది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ. ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ ఈ వరంగల్ సంబంధించి ఉపాధ్యాయ మాత్రమే ఎలక్షన్ జరగనున్నాయి. తర్వాత మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోనే టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ ఓవరాల్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ మాత్రమే జరగనుంది. తర్వాత ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక పక్క చూసుకుంటే ఇంకొక పక్క వరంగల్లో బీసీ ఏంటది ఒక పక్క చూసుకుంటే వరంగల్లో బీసీ సభ నిర్వహిస్తున్నారు. ఈ బీసీ సభ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే తీన్మార్ మల్లన్న. బీసీ సభ నిర్వహిస్తున్నారు. ఈ బీసీ సభకు గాను ఫిబ్రవరి 2వ తారీఖు సభను పెట్టుకున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వేసింది ఎన్నికల సంఘం. ఈ యొక్క బీసీ మీటింగ్ ఫిబ్రవరి 2న జరిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తీర్మార్ మల్లన్న మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆయన మా బీసీల కోసం పోరాడుతున్నాం, బీసీల కోసం ఉద్యమిస్తామని చెప్పి తీర్మార్ మల్లన్న చెప్పడం జరుగుతుంది. ఒక పక్క ఇక్కడేమో ఎన్నికల కోడ్ మార్చి 29 వరకు ఉంది, వాళ్ళ గడువు మార్చి 29 వరకు ఉంది. అయితే వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే మార్చి 2nd వీక్ లో కూడా వేసుకోవచ్చు. ఎమ్మెల్సీ 3 స్థానాలే కాబట్టి 2nd వీక్ లో కూడా ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇంకొక కుట్ర జరుగుతుందని చెప్పి తీన్మార్ మల్లన్న టీం గానే తన మిగతా వాళ్ళని ఆరోపించడం జరుగుతుంది. బీసీల మీద కుట్ర జరుగుతుంది. బీసీలు సభ పెట్టుకోకుండా ఎమ్మెల్సీ కోడ్ వేసిరని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ యొక్క సభని తప్పుదో పట్టించాలి, సభని ఇక్కడ ఎక్కడా పెట్టుకోకుండా మేము ఫిబ్రవరి 2వ తారీఖు పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, ఈ సభని తొక్కేయడానికి మాత్రమే ఈ ఎమ్మెల్సీ 3 స్థానాలు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీని ఇక్కడ పెట్టి మా బీసీల దాంట్లో మన్ను కొడుతున్నారు, మా సభను కూడా ప్రశాంతంగా జరగనీయట్లేదని చెప్పి బీసీలు ఒక పక్క ఆరోపించే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకి ఆ బీసీ మీటింగ్ అనౌన్స్ చేసిర్రు. ఇక్కడ నిన్న 29/1/2025 ఎన్నికలు కూడా వేసారు. ఇంకొక 3 రోజులు అయితే ఫిబ్రవరి 2కి ఇక్కడ బీసీ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. సో ఆ బీసీ మీటింగ్ ఉంటుందా ఎన్నికలు కూడా కాబట్టి ఎటువంటి తర్వాత ఏది
పార్టీ పరంగా కానీ ఎలక్షన్స్ పెట్టకూడదు. తర్వాత ఈ కులాలకు సంబంధించిన ఏదైతే మీటింగ్స్ కూడా ఏవి పెట్టుకోకూడదు. కాబట్టి ఈ మీటింగ్స్, ఆ మీటింగ్ బీసీ ఏదైతే బీసీ గర్జన వరంగల్ హన్మకొండ కాకతీయ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి 2 మీటింగ్ని మరి తీన్మార్ మల్లన్నకి ఛాలెంజింగ్నే మారింది. అధికార పార్టీ నుంచే అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఛాలెంజింగ్గా మారింది. మరి ఎలక్షన్స్ ఎన్నికలు కూడా వచ్చిందని బంద్ చేస్తారా, లేకపోతే మేము ఎలాగైనా పెట్టి తీరుతాము, మీరే అవసరమైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని వాయిదా చేసుకుందని తీన్మార్ మల్లన్న ఏం ప్రకటిస్తాడనేది చూడాల్సి ఉంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి తర్వాత బీసీ మీటింగ్కి చాలా అంటే చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఒక పక్క ఇక్కడ ఫిబ్రవరి 7వ తారీఖు ఎస్సీ వర్గీకరణ సంబంధించి మాదిగల 1,00,000 డప్పులు 1000 గొంతు అనే ప్రోగ్రాము భారీ ఎత్తున హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఎటువంటి ఎన్నికలు కోరలేదు కాబట్టి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ వరంగల్లో బీసీల మీద కుట్ర జరుగుతుంది. మీరు ఆ ఉపాధ్యాయ ఎన్నికలకి కొంచెం గడువు పెంచి మార్చి 29 దాకా ఉంది కదా, మరి మార్చి 1st వీక్లో లేకపోతే ఫిబ్రవరి 2nd వీక్లోనా అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్పుడు ఎన్నికలు కొడేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది బీసీలు అనుకోవడం జరుగుతుంది. సో మరి చూడాలి తీన్మార్ మల్లన్నది ఆ మీటింగ్ పైన ఆయన అభిప్రాయం ఎలా ఉంటుంది, ఎప్పుడు పెట్టుకుంటాడు, అధిష్టానం చెప్పినట్టు వింటారా లేకపోతే అధిష్టానానికి అడ్డుగా వెళ్ళే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది.